దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. ముందు వీడియోలో దేవుడు అంటే ఎవరో అని చెప్పాను. ఇప్పుడు రెండో వీడియోలో ఏం చెప్తానంటే, దైవ సేవకులు, దేవుని చేత అభిషేకింపబడిన వారు ఎవరో నాకు తెలియదు అంటారు. దేవుని చేత అభిషేకింపబడిన వాడు దావీదు గారు. అయితే ఒక సమయంలో సౌలు గారికి భయపడి, సౌలు గారికి చిక్కకుండా వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ వాళ్ళకు తినడానికి తిండి లేదు. వారితో పాటు దావీదు గారితో పాటు ఉన్నటువంటి వారికి కూడా భోజనం లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడే ఆ యొక్క పర్వతం దగ్గర వీళ్ళున్నారు కదా, దుష్టుడైన నాబాలు గారు. ఆ నాబాలు గారి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నారు వారు పనివారు. ఆ గొర్రెలకి ఏ అపాయమూ లేకుండాను, ఆ పనివారికి కూడా ఏ కష్టమూ లేకుండాను వీళ్ళు చాలా సహాయము చేశారు. అదే ప్రాంతంలో ఈ యొక్క దుష్టుడైన నాబాలు గారు ఏం చేస్తారంటే, గొర్రెబొచ్చు కత్తిరిస్తూ ఉంటాడు. గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు అక్కడికి అతను. ఆ పర్వతం దగ్గరకు వెళ్ళినప్పుడు 1 సమూయేలు 25:10 ఉంటుందండి. ఈ నాబాలు దగ్గరికి మనిషిని పంపిస్తాడు దావీదు గారు. ఇలా చెప్పి, ఇట్లా మన యొక్క మంచి చెడులన్నీ చెప్పి, మనకు తినడానికి కావలసిన పదార్థములు వారిని మనకు ఇవ్వమని చెప్పి నాబాలు గారి దగ్గరకు పంపించినప్పుడు నాబాలు గారు అంటారు, దావీదు ఎవడు? అతని దావీదు గారి దగ్గర నుండి ఆ పనివాడు వచ్చి చెప్తాడు ఇలాగని చెప్పినప్పుడు, దావీదు ఎవడు? ఆ యెష్షయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. కాబట్టి ఎవడా దావీదు? ఆ యెష్షయి కుమారుడు ఎవడు? నేనేమి ఇవ్వను, నాకు నా పనివారికి సిద్ధపరచుకున్న భోజనాన్ని నేను ఇవ్వను అని చెప్పి మాట్లాడినప్పుడు సరే ఆయన తిరిగి వెళ్ళిపోయి దావీదు గారితో చెప్పినప్పుడు దావీదు గారు కోపంతో వస్తూ ఉంటాడు. ఈలోపు ఈ వీరి పనివారు వెళ్ళి నాబాలు భార్యకి చెప్తారు, అమ్మ ఇలా జరిగింది అన్నప్పుడు ఆమె తినడానికి ఎన్నో పదార్థములు తీసుకొని దావీదు గారికి దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు దావీదు గారు ఎదురు వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈమె చాలా ప్రాధేయపడుతుంది, క్షమించమని అడుగుతుంది. జ్ఞానంతో మాట్లాడి ఆహార పదార్థములను ఇచ్చి తన ఇంటికి వచ్చేటప్పటికి ఈ నాబాలు గారు తింటూ తాగుతూ చిందులు వేస్తూ చాలా ఇదిగా ఉన్నారు, మత్తులో ఉన్నాడు. అలాంటప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ రాత్రికి ఆమె ఏమీ చెప్పలేదు. తెల్లవారు గడిచాక ఆయన లేచాక చెప్తుంది అన్నమాట, ఇలా జరిగింది, దావీదు గారు ఇలా కోపపడ్డారు, మనకు సంతానం అంటే ఏమీ లేకుండా చెయ్యాలి అని చెప్పి, మన బంధువులంటే ఎవరో లేకుండా చెయ్యాలని చెప్పి ఆయన చాలా కోపం మీద ఉన్నారని చెప్పినప్పుడు ఈయన బిగుసుకుపోతాడు భయముతోటి, ఇకేమీ మాట్లాడు. సరే 10 దినాలు అయిందండి. 10 దినాలు అయినప్పుడు దేవుడైన యెహోవా అతనిని మొత్తెను. సమూయేలు 25:39 ఉంటుంది. 25వ అధ్యాయము 39వ ఉంటుంది. ఎందుకు మొత్తాడు? తన భార్య తీసుకుని వెళ్ళి ఇచ్చింది, అది కాదు. అక్కడ తన బిడ్డ అయినటువంటి దావీదు గారిని అలా ధిక్కరించి మాట్లాడాడు, తక్కువ చేసి మాట్లాడాడు. అసలు అతను ఎవరో నాకు తెలియదు, ఆ దావీదు ఎవడు, ఆ యెష్షయి కుమారుడు ఎవడు నాకు తెలియదు, నేను ఇవ్వను, ఇది నాకు నా పనివారికి చేసుకున్న పదార్థములు, నేను ఇవ్వను అని చాలా కఠినంగా మాట్లాడతాడు. అంతేకాకుండా తమ యజమానులను విడిచి పారిపోయిన వారు అనేక మంది ఉన్నారు ఇప్పుడు అని చాలా కించపరిచి మాట్లాడాడు. దేవునికి కోపం వచ్చింది. స్వతహాగా దేవుడే దావీదు గారిని అభిషేకించమని సమూయేలు గారిని పంపించాడు. సమూయేలు గారు దేవుని నామములో దావీదు గారిని అభిషేకించాడు. ఇందుని బట్టి మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది? క్రైస్తవులని అయినటువంటి మనము దేవుని బిడ్డలను కానీ, అభిషేకించబడిన దేవుని బిడ్డలను కానీ మనము ఏది తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే అది దేవుడే తీర్చుకుంటాడు, దేవుడే వాళ్ళకి శిక్ష విధిస్తాడు. కాబట్టి మనము దేవుని తెలుసుకున్నాక దేవుని బిడ్డల్ని దూషించకూడదు. ఆయన చేత అభిషేకము పొందిన వారిని కూడా మనము తక్కువ చేసి మాట్లాడకూడదు. అలాగ ఉండేలాగన మనందరము దేవుని పేరట మంచి విశ్వాసంతో ఉండాలని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.